హలో అండి, నేను మీ గాయత్రి. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. మనసును హత్తుకునే ఈ కథను మొదలు పెట్టేద్దామా? అయితే అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి. కథ అంతా వినిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. కథలను ఇష్టపడే వారికి ఈ కథను షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. ఉదయం 7 గంటలయ్యింది. 6 గంటకల్లా టీ కప్పులతో వచ్చి పలకరించే నా కోడలు ఇంకా వంటగది నుంచి బయటకు రాలేదేంటి? ఏమై ఉంటుంది? ఆలోచనలో పడ్డాను. అమ్మా, టీ కావాలి. రవి కేకతో ఉలిక్కిపడి వంటగదికి వెళ్ళాను. నా కోడలు స్టవ్ ముందు నిల్చొని ఆందోళనగా కనబడింది. విషయం ఏమిటి అని ఆతృతగా అడిగాను. అత్తయ్య, నిన్న కళ్యాణి మన ఇంటికి వచ్చిన సంఘటన గుర్తుందా? ఆమెకు ధైర్యం చెప్పి పంపించాను కదా, దాని ప్రభావం వెంటనే చూపించాడు ఆమె భర్త. అదే మన పాలవాడు. ఈ రోజు నుండి పాలు వెయ్యడు అనుకుంటా. ఏం చేయాలో తోచటం లేదు. పాలు తీసుకువచ్చే టైం లేదు. నేను కళ్యాణి విషయం గురించి లాయర్ సంధ్యను కలవాలి. టీ చేద్దామంటే పాలు లేవు. మీ అబ్బాయికి ఎదురు పడలేక ఇక్కడే ఉండిపోయాను. మీకు తెలుసు కదా, నేను చేస్తున్న పనులు ఆయనకు నచ్చవో అంటూ కంగారుగా చెప్పింది. నిజమే, నువ్వు ఆ డికాషన్ కాచి నాకియ్యు. ఆదివారం కనుక వాడు ఆఫీసుకు వెళ్ళడు. పెరటి గుమ్మం గుండా వెళ్ళి లాయర్ని కలువు. వాడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఇప్పుడు ఎదురుపడకు సుమా. లాయర్ విషయం తెలిస్తే వాడు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు అంటూ ధైర్యం చెప్పి నా కోడలిని బయటకు పంపించాను. పాలు లేని డికాషన్ తీసుకువెళ్ళి నా కొడుకుకు ఇచ్చాను. పేపర్ చదువుతూ టీ తాగాడు. ముఖం చిట్లించుకుంటూ నా ముఖం చూశాడు. ఇక పాలవాడు మనకు పాలు వేయడురా, వేరే వాడికి పెట్టుకోవాలి అంటూ చెప్పబోతున్న నన్ను చూసి చదువుతున్న పేపర్ నేలకేసి కొట్టాడు. అంతా నీ కోడలి ఘనకార్యమేనా? ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. ఈ సమాజంలో నన్ను సుఖంగా బతకనివ్వదా? ఎంతమందితో విరోధం తెచ్చుకుంటుంది. మొన్నటికి మొన్న పేపర్ వాడు, కేబుల్ వాడు, కాలనీ వాళ్ళందరూ ఎప్పుడో మనల్ని వెలివేశారు. ఇప్పుడు పాలవాడు. నేను ఈ సమాజంలో ఒకడిగా ఉండాలనుకుంటున్నాను. ఇక నేను సహించలేను. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. నెత్తి మీద కోపాన్ని పెట్టుకొని ఉన్నాడు. దాన్ని పక్కన పెట్టిన తర్వాత తాపీగా వాడితో మాట్లాడతాను అనుకుంటూ హాల్లో కూర్చున్నాను. నా కొడుకంటే నాకు మమకారమే, కానీ వాడు కూడా మగాడే కదా. అందుకే నా కోడలి అంతరంగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. నా కోడలిని ఎప్పుడు ఎక్కడ కలిశానో తెలుసా? నేను ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ని. డిగ్రీ మొదటి సంవత్సరం బ్యాచ్ వాళ్ళకి తెలుగు పాఠం బోధిస్తున్నాను. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. వెనక బెంచీలో ఓ అమ్మాయి ఏడుస్తున్నట్టు నాకు అనిపించింది. పాఠాన్ని మధ్యలో ఆపి ఆమెకు దగ్గరగా వెళ్తున్నాను. నన్ను చూసి వెంటనే ఏవో టాబ్లెట్స్ మింగబోయింది. వెంటనే అడ్డుకున్నాను. నన్ను చావనివ్వండి, నేను బ్రతకను. ఆమె గోల పెట్టేస్తుంది. ఆమెను ఆపలేకపోతున్నాను. నేను చెప్పేది ఆమె వినటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఓ అమ్మాయి నన్ను పక్కకు జరిపింది. ఏడుస్తున్న ఆ అమ్మాయి చెంపను చెల్లుమనిపించింది. ఆమె ఏడుపు ఆపింది. అంతా నిశ్శబ్దం. మేము వ్యాపారంలో తీవ్రంగా మోసపోయాం. నాన్న ఆరోగ్యం పాడయింది. అమ్మ నాన్న నా పెళ్లి గురించి ఆందోళన పడుతున్నారు. వాళ్లకు నేనొక్కర్తనే. వాళ్ళను చూసుకోవటానికి ఒక మగపిల్లాడు కూడా లేరని అమ్మ కుంగిపోతుంది. నేనున్నా నా వల్ల వారికి ఖర్చే గాని అండగా ఉండలేను కదా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. ఆమె బాధపడటం నాకు నిజమే అనిపించింది. ఈ ఆడపిల్ల ఆ తల్లిదండ్రులను ఎలా ఆదుకోగలదు? వాళ్ళేదో కష్టపడి పెళ్లి చేస్తే అత్తారింటికి వెళుతుంది. అవును అన్నట్టుగా ఆమెను చూస్తున్నాను. చెంప చెల్లుమనిపించిన ఆ అమ్మాయి ఒక్కసారిగా నవ్వింది. అందరితో పాటు నేను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. ఆమెది ఆకర్షణీయమైన ముఖం, కళ్ళల్లో చురుకుతనం,
నవ్వటం ఆపి ఏడుస్తున్న అమ్మాయిని ఉద్దేశించి, తల్లిదండ్రులను కష్టాల్లో ఆదుకునేది మగపిల్లలేనా? ఆడపిల్లలకు ఆ అర్హత లేదని నీ ఉద్దేశమా? మనం ఊహించనిది జరగడమే జీవితం. జీవితంలో సమస్యలు సవాళ్లు చేస్తూనే ఉంటాయి. సవాళ్లను ఎదుర్కొని సిద్ధపడాలి. పరిష్కార మార్గాలనే ఆయుధాలను పదునెక్కించాలి. అమ్మా నాన్న రుణం తీర్చుకోవటంలో ఆడామగ తేడాలు ఎందుకు వస్తాయి? వారికి నీ అవసరం ఇప్పుడు ఉంది. అడుగడుగునా అండగా ఉండు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. బాధని దిగమింగుకొని ముందడుగు వేయాలి. పడి లేచిన కెరటాన్నే ఉదాహరణగా తీసుకో. నీ జీవితంలో ఓటమే ఉండదని గెలిచి నిరూపించు అంటూ ధైర్యం చెప్పింది. ఆమె మాటల్లో ఏం మాయ ఉందో ఏడుస్తున్న అమ్మాయి ఆత్మవిశ్వాసంతో నిలుచుంది. ఆ రోజే అందరిలో ఆ చురుకైన కళ్ళ అమ్మాయి ప్రత్యేకంగా నాకు కనిపించింది. ఎంతో ధైర్యవంతురాలుగా అందరికీ గుర్తుండిపోయింది. నాకు మాత్రం కాస్త ఎక్కువగానే గుర్తుండిపోయింది. డిగ్రీ 3 ఏళ్ళు ఆమెను గమనిస్తూనే ఉండేదాన్ని. ఆమె ధైర్యం, సాహసం, ఉరకలు వేసే ఉత్సాహం, అందరికీ మంచి సలహాలు ఇవ్వటం, చేతనైనంత వరకు సమాజానికి సేవ చేయటం, ఇవన్నీ చూసి నేను తనకి వీరాభిమానిని అయ్యాను. ఎంతగా అంటే ఆమెనే నా కోడలిగా చేసుకోవాలనెంతగా. ఇక ఆలస్యం చేయకుండా వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి వెంటనే నా కోడలుగా చేసేసుకున్నాను. ఇప్పుడు తను నా కోడలు ఝాన్సీ. అవును, పేరుకు తగ్గట్టే తను ఝాన్సీ రాణి. కానీ నా బడుద్దాయికి నా కోడలి విలువ తెలియటం లేదు. ఎంతసేపటికి వాడు భార్య అంటే ఇంటికే అంకితం అనుకుంటున్నాడు. అందరూ అలా అనుకుంటే సమాజం బాగుపడుతుందా? కాలింగ్ బెల్ మ్రోగటంతో ఆలోచనల నుండి బయటకు వచ్చాను. తలుపు తీశాను. ఎదురుగా నా కోడలు. అత్తయ్య, మనం అనుకున్న పని అయిపోయింది. ఇక కళ్యాణికి ఎటువంటి సమస్య ఉండదు అంటూ నా కోడలు లోపలికి వచ్చింది. అమ్మయ్యా అంటూ ఊపిరి తీసుకున్నాను. ఝాన్సీ, ఇంకో సమస్య ఎదురైంది అంటూ రవి గదివైపు చూపించాను. కోడలి గొంతు వినబడిందనుకుంటా గది నుండి బయటకు వచ్చాడు రవి. నీ రాజకార్యాలు పూర్తయ్యాయా అడిగాడు వెటకారంగా. అది కాదండి, ఏదో చెప్పబోయింది ఝాన్సీ. బయట అందరి ముందు పులిలా ఉండే ఝాన్సీ నా కొడుకు ముందు పిల్లే. అది ప్రేమతో కూడిన గౌరవం అనుకుంటా. గొడవ చేయకుండా రవి మాటలను అడ్డుకోబోయాను. నన్ను ఆగమంటూ చేతితో సైగ చేశాడు. నా కోడలిని కూర్చోమంటూ ఎదురుగా కూర్చున్నాడు. నాకు నువ్వు చేసే పనులు నచ్చటం లేదని చాలాసార్లు చెప్పాను. ఈ విషయం గురించి నేను నీతో మాట్లాడటం ఇదే చివరిసారి. వేరే వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నంలో నాకు ఎన్నో సమస్యలు తెస్తున్నావు. ఇక ఇవన్నీ భరించే ఓపిక నాకు లేదు. కోపాన్ని అణుచుకుంటూ ఝాన్సీతో చెబుతున్నాడు రవి. మౌనంగా నా కోడలు వింటుంది. నీకు నేను ముఖ్యమా లేక సమాజమా సూటిగా అడిగాడు రవి. రెండు నీళ్లు నములుతుంది ఝాన్సీ. రెండు కాదు, ఒకటే చెప్పు. నేనా లేదా సమాజమా గట్టిగా అరిచాడు. మీరే గబుక్కుమని ఝాన్సీ నోటి వెంట వచ్చింది. కానీ అది తన మనసు నుండి వచ్చిన మాటలా నాకనిపించలేదు. అయితే నా చేతిలో ఒట్టేసి చెప్పు, ఇంకెప్పుడు సమాజం గురించి ఆలోచించను అని అంటూ చేయి చూపించాడు. రవి చేతిలో ఝాన్సీ చేయి వేయబోతుంది. ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతున్నాను. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు. ఎదురుగా రూప. ఝాన్సీ అక్క, నువ్వు చెప్పినట్టే చేశాను. ఆటో అతన్ని అరెస్ట్ చేసేశారు. నువ్వు వెంటనే రా, గుక్క తిప్పకుండా రూప అంది. రవి చేతిలో వేయబోతున్న చేతిని వెనక్కి తీసింది ఝాన్సీ. పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ, అత్తయ్య నేను వెళ్తున్నా, గంటలో వచ్చేస్తా అంటూ వెళ్ళిపోయింది. రవి నన్ను చూస్తూ, చూడమ్మా. ఝాన్సీ నన్ను, నా మాటను పట్టించుకోలేదు. నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? కాలనీలో తలెత్తి తిరగలేకపోతున్నాను. పెళ్ళాన్ని ఇంటి పట్టున ఉంచలేకపోతున్నానని, ఆమెకు ఊరి పెత్తనాలు ఎక్కువ అని, నన్ను మిస్టర్ ఝాన్సీ అని ఎగతాళి చేస్తున్నారు బేలగా అన్నాడు. రవి పక్కనే కూర్చున్నాను. వాడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. రవి, నువ్వు తలదించే పనులు తను చేయటం లేదురా. నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. మద్యం అనే వ్యసనంలో మునిగి ఉన్న కాలనీ మగవాళ్ళను
మంచి మార్గంలో పెట్టింది. మద్యం తాగితే ఆ మద్యం ప్రాణాలను తాగుతుందని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించింది. వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ ఆడవాళ్ళు మన ఝాన్సీని దేవతలా కొలుస్తున్నారు. పాలవాడి భార్య కళ్యాణి గురించి కదా ఉదయం ఝాన్సీ వెళ్ళింది. ఆమె గృహహింస బాధితురాలు. ఆమె లాంటి వాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల ఉన్నారు. కొందరు భాగస్వామి నుండి శారీరక మానసిక వేధింపులను భరిస్తున్నారు. మరికొందరు కట్నం కోసం అత్తవారు పెట్టే చిత్రహింసలను చవిచూస్తున్నారు. ఇంకొందరు కుటుంబ సభ్యుల నుండి అవమానాలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎవ్వరికీ నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని, ఫోన్ ద్వారానే మహిళా సంక్షేమ అధికారులు పరిష్కారాలను అందిస్తారని తెలియదు. వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అత్తింటి వారిని అరెస్టు చేస్తారని చాలామంది కోడళ్ళకి భయం. కానీ సమస్యలను బట్టి పరిష్కారాలను సూచిస్తారు. బాధితుల ఇష్టం మేరకే కేసు నమోదు చేయిస్తారు. సమస్యలను పరిష్కరించుకోవాలంటే మహిళల్లో చైతన్యం పెంపొందించాలి. అందుకు ఝాన్సీ శిక్షణ పొందిన అధికారులచే మహిళలకు వారి కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇప్పిస్తుంది. మహిళలలో మనోధైర్యం పెంచుతుంది. తమ చుట్టూ ఉన్న సమస్యలపై స్థానికులకు అవగాహన కల్పించి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. నిద్ర లేచిన దగ్గర నుండి మహిళలకు బాధ్యతలతో పాటు సమస్యలు ఉంటాయి. వరకట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహహింస, ఇతర వేధింపులు అవి కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలోనే కావచ్చు. ఇంతకుముందు రూపా వచ్చింది కదా, ఆమె హడావిడికి ఆందోళనకి అర్థం తెలుసా నీకు? ప్రతిరోజు తనని కాలేజీలో దింపే ఆటో నడిపే వ్యక్తి వేధిస్తున్నాడట. ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోతున్న తనకి కౌన్సిలింగ్ ఇప్పించింది మన ఝాన్సీ. ఇప్పుడు రూపే వాడిని పోలీసులకు అప్పగించే ధైర్యం చేసింది. అందుకు కారణం మన ఝాన్సీయే. ఇలాగే ఎంతోమంది మహిళలు మనసులో బాధను బయట పెట్టుకోలేక, పరిష్కార మార్గాలు వెతుక్కోలేక కుమిలిపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసం ఝాన్సీ ఒక సంస్థ ప్రారంభించబోతుంది. మహిళలకు అండగా ఉండటమే ఆ సంస్థ లక్ష్యం. అందులో అనుభవజ్ఞులైన కౌన్సిలర్లను నియమించాలనుకుంటుంది. నీ చెల్లెల గురించి నువ్వు ఎలా మర్చిపోయావు రవి? కేవలం అవగాహన లేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న తనని ఎవడో ప్రేమించకపోతే యాసిడ్ పోస్తామని బెదిరిస్తే భయపడి ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికీ అనుకుంటున్నాను, ఝాన్సీ నాకు ముందే పరిచయమై ఉంటే నా కూతురిని కాపాడేది కదా అని. నీ చెల్లి లాంటి వారినేరా ఝాన్సీ ఆదుకుంటుంది అంటూ కళ్ళు తుడుచుకున్నాను. చెల్లి ప్రస్తావన వచ్చేసరికి రవి మనసు కలుక్కుమంది. కళ్ళల్లో నీళ్లు కమ్మాయి. ఝాన్సీ మీద తనకున్న అభిప్రాయంలో తేడా వచ్చింది. మదన పడుతూ, అమ్మా, ఒకరో ఇద్దరో నన్ను ఎగతాళి చేశారని బాధపడ్డాను. ఎంతోమంది మహిళలను ఝాన్సీ ఆదుకుంది. ఆ గొప్పతనం అర్థం చేసుకున్నాను. తను నా భార్య కావటం నా అదృష్టం. మిస్టర్ ఝాన్సీగా నన్ను నేను పరిచయం చేసుకోవటానికి గర్వపడుతున్నాను. కుటుంబ సభ్యులుగా మన అండ తనకి తప్పనిసరిగా ఉండాలి. మీ ఆలోచనలను అనుసరిస్తే వక్ర మార్గంలో ఉన్న సమాజాన్ని మంచి దారికి మళ్లించవచ్చమ్మా. ఇంకొంతమంది అయినా ఝాన్సీని అనుసరించాలి. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మన కుటుంబం ఇంకెన్నో కుటుంబాలకు ఆదర్శం కావాలి. అందుకు నా వంతు కృషిని నేను చేస్తాను అంటూ నా చేతిలో చెయ్యి వేశాడు. రవిలో వచ్చిన మార్పుకు నేను చాలా సంతోషించాను. ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించావు అని రవిని మెచ్చుకున్నాను. నా కోడలితో నా ఆనందాన్ని పంచుకోవటానికి ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.